కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో సరిగ్గా సాయంత్రం 4:05 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు ఎంపిక చేసిన సర్వధర్మ మఠాధిపతులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సినీ క్రీడా ప్రముఖులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక వెళ్లనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో గవర్నర్ దావర్ చంద్ గెహ్లోట్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సింపుల్ గా నిర్వహించాలని, ఆడంబరాలకు తావివ్వద్దని నిర్ణయించుకున్నట్లు డీకే శివకుమార్ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు 2,000 మంది హాజరు కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మంత్రివర్గ కూర్పుపై కసరత్తుతో భాగంగా ఇప్పటికే ఢిల్లీలో చర్చించిన డీకే, సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో చర్చలు జరిపారు. డీకే శివకుమార్ తో పాటు తొలుత 10 నుంచి 20 మందితో చిన్న మంత్రివర్గం మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తుందని, ఆ తర్వాతే పూర్తి స్థాయి విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో సరిగ్గా సాయంత్రం 4:05 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు ఎంపిక చేసిన సర్వధర్మ మఠాధిపతులు, వివిధ సంఘాల ప్రతినిధులు, సినీ క్రీడా ప్రముఖులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక వెళ్లనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్లో గవర్నర్ దావర్ చంద్ గెహ్లోట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించున్నారు. ఈ కార్యక్రమానికి సింపుల్ గా నిర్వహించాలని, ఆడంబరాలకు తావివ్వద్దని నిర్ణయించుకున్నట్లు డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు 2,000 మంది హాజరు కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మంత్రివర్గ కూర్పుపై కసరత్తులో భాగంగా ఇప్పటికే ఢిల్లీలో చర్చించిన డీకే, సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో చర్చలు జరిపారు. డీకే శివకుమార్ తో పాటు తొలుత 10 నుంచి 20 మందితో చిన్న మంత్రివర్గం మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తుందని, ఆ తర్వాతే పూర్తి స్థాయి విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో డీకే శివకుమార్, సిద్ధరామయ్య విడివిడిగా సమావేశమై కొత్త కేబినెట్ కూర్పుపై చర్చించారు. ఈ చర్చల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా పాల్గొన్నారు. సీఎంతో కలిపి గరిష్టంగా 34 మందికి మాత్రమే కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే ఆశావాహుల సంఖ్య భారీగా ఉండటంతో తొలి పరీక్షలోనే డీకే శివకుమార్ కు గట్టి సవాల్ ఎదురవుతుంది. కుల సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, సిద్ధరామయ్య వర్గానికి చెందిన నేతలకు సమన్యాయం జరిగేలా అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈసారి ప్రభుత్వంలో 1 కంటే ఎక్కువ డిప్యూటీ సీఎం పదవులు ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన ప్రయాణంలో గాంధీ కుటుంబం చూపిన నమ్మకానికి డీకే శివకుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకార వేడుకకు భారీగా తరలివచ్చే వీఐపీలు, అభిమానులను దృష్టిలో ఉంచుకొని బెంగళూరు పోలీసులు నగరాన్ని హై సెక్యూరిటీ జోన్ గా మార్చారు. లోక్ భవన్ లాన్ బీన్ లో
ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత లోక్ భవన్ బ్యాంక్వెట్ హాల్లో సీఎం, మంత్రులు, గవర్నర్, ఇతర ప్రముఖులకు టీ పార్టీ ఉంటుంది. అనంతరం లోక్ భవన్ నుంచి విధాన సౌధ వరకు డీకే శివకుమార్ ఓపెన్ జీప్ ద్వారా భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ మార్గమంతా ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.